గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్లో ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం గురించి డీటెయిల్గా చూసాం. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఎస్పెషలీ హైడ్రాలసిస్, డిఫరెంట్ కాంపౌండ్స్ హైడ్రాలసిస్, అందులో ఉన్న రియాక్షన్ మెకానిజం మనమంతా చూసాం. ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీ బిగిన్ చేస్తున్నాను. సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి సిఎస్ఆర్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియేజెంట్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ చూస్తే ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్, దట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్, ఇంటర్ కన్వర్షన్ ఇంక్లూడింగ్ ఆక్సిడేషన్స్ అండ్ రిడక్షన్స్, కామన్ catalysts and reagents, that is organic, inorganic, organometallic and enzymatic, chemo, resio and stereoselective transformations. ఇందులో బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిలబస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంది. మరి వీటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చర్చిద్దాం. మనం ఆర్గానిక్ అనగానే రియేజెంట్స్లో ఎస్పెషలీ ఒక రియాక్షన్ కనుక చూసినట్లయితే రియాక్షన్లో సబ్స్ట్రేట్ ఉంటుంది, ప్లస్ రియేజెంట్ వేద్దాం, కొద్దిగా సాల్వెంట్ కనుక తీసుకున్నట్లయితే మనకు ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ హాలైడ్ తీసుకున్నట్లయితే దీనికి ఆక్వస్ KOH కనుక తీసుకున్నట్లయితే అప్పుడు మనకు మిథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ ఏ కామన్ రియేజెంట్. ఆక్వస్ KOHని మనం ఏమంటామంటే కామన్ రియేజెంట్ అంటాం. ఈ మిథైల్ క్లోరైడ్ని మనం ఏమంటారంటే సబ్స్ట్రేట్ అంటాం. ఈ ఆక్వస్ మీడియం అనేది ఏంటంటే ఆక్వస్ని మనం సాల్వెంట్, అంటే ఆక్వస్ సాల్వెంట్లో వాటర్ సమక్షంలో KOH అనేటువంటి రియేజెంట్ రియాక్షన్ జరిగి మనకు మిథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. సో ఇందులో రియేజెంట్స్ అనేటివి ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్స్. ఈ రియేజెంట్స్లో ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్స్. ఆ ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్స్ ఎన్ని రకాలుగా ఉందో మనం ఇప్పుడు చర్చిద్దాం. సో మనకున్నటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ అనేటివి ఏంటంటే చూడండి, హైడ్రోకార్బన్స్ అనేటి ఫంక్షనల్ గ్రూప్ కావచ్చు, ఆల్కైల్ హాలైడ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, కార్బొనైల్ కాంపౌండ్స్ కావచ్చు, లేదా యాసిడ్ డెరివేటివ్స్ కావచ్చు. ఈ హైడ్రోకార్బన్స్ అంటే మళ్ళీ ఆల్కేన్స్ కావచ్చు, ఆల్కిన్స్ కావచ్చు, ఆల్కైన్స్ కావచ్చు. ఇవి హైడ్రోకార్బన్స్ అలిఫాటిక్ కావచ్చు, ఆరోమాటిక్ కావచ్చు. ఓకే, ఆల్కైల్ హాలైడ్ అంటే హాలోజన్ ఉన్నటువంటి కాంపౌండ్స్, ఆల్కహాల్ అంటే OH గ్రూప్ ఉన్నటువంటి కాంపౌండ్స్, కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే C డబుల్ బాండ్ O ఉన్నటువంటివి, యాసిడ్ అండ్ డెరివేటివ్స్ అంటే C డబుల్ బాండ్ O OH. ఇప్పుడు ఈ హైడ్రోకార్బన్ నుంచి ఆల్కైల్ హాలైడ్ కన్వర్షన్ అయినా జరగవచ్చు, హైడ్రోకార్బన్స్ ఆల్కహాల్స్ అయినా కావచ్చు, హైడ్రోకార్బన్స్ నుంచి కీటోన్స్ అయినా కావచ్చు, హైడ్రోకార్బన్స్ నుంచి మనం యాసిడ్ డెరివేషన్ అయినా కావచ్చు, లేదా ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కహాల్ కావచ్చు, ఆల్కైల్ హాలైడ్ నుంచి కార్బొనిల్ కావచ్చు, నెక్స్ట్ ఆల్కహాల్ నుంచి కార్బొనిల్ కావచ్చు, ఆల్కహాల్ నుంచి యాసిడ్ డెరివేటివ్స్, ఏ ఫంక్షనల్ గ్రూపు కన్వర్షన్ అయినా జరగవచ్చు. మరి ఈ ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ జరగాలి అంటే తప్పనిసరిగా మనకు రియేజెంట్స్ అనేటివి కావాలి. మరి ఆ రియేజెంట్స్ ఏ రియేజెంట్స్ మనకు కావాలి అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఇంతకుముందు మనం చర్చించినట్లు హైడ్రోకార్బన్ నుంచి ఆల్కైల్ హాలైడ్ కన్వర్షన్ అయినా సరే, ఆల్కహాల్ అయినా సరే, కార్బొనిల్ అయినా సరే, యాసిడ్ డెరివేటివ్ అయినా సరే, ఏ ప్రాబబిలిటీ అయినా సరే మనకు జరగాలి. ఎలా జరుగుతుంది? మరి ఇందులో కార్బన్ ఆక్సిడేషన్ చేసి చూసినట్లయితే -1 ఉంది, ఇక్కడ కార్బన్ చూసినట్లయితే +1 ఉంది, ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +3 ఉంది. అంటే -1 నుంచి +1 కావచ్చు, మైనస్ నుంచి +2 కావచ్చు, మైనస్ నుంచి +3 కావచ్చు. అంటే ఆక్సిడేషన్ స్టేట్ పెరగవచ్చు.
లేదా ఆక్సిడేషన్ స్టేట్ తగ్గవచ్చు. అంటే ఆక్సిడేషన్ అయినా జరగవచ్చు, రిడక్షన్ అయినా జరగవచ్చు. అంటే మనం తీసుకునేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్‌లో రియేజెంట్‌ని కలిపినప్పుడు, ఈ ఆర్గానిక్ కాంపౌండ్‌లో ఉన్నటువంటి కార్బన్ ఆక్సిడేషన్ స్టేటు ఏ విధంగానైనా చేంజ్ కావచ్చు. అంటే అది ఆక్సిడేషన్ రియాక్షన్‌లో పార్టిసిపేట్ కావచ్చు, రిడక్షన్ రియాక్షన్‌లో పార్టిసిపేట్ కావచ్చు. మరి ఆక్సిడేషన్ రియాక్షన్‌లో పార్టిసిపేట్ కావాలి అంటే దానికి కావాల్సిన రియేజెంట్ ఏంది? అలానే రిడక్షన్ రియాక్షన్‌లో జరగాలి అంటే దానికి కావాల్సిన రియేజెంట్ ఏంటి? అంటే ఏ రియేజెంట్స్ ఈ ఆర్గానిక్ కాంపౌండ్‌లో ఉన్నటువంటి ఒక ఫంక్షనల్ గ్రూప్‌లో ఉన్నటువంటి కార్బన్, రెండవ ఫంక్షనల్ గ్రూప్‌లో ఉన్నటువంటి కార్బన్‌గా మారడానికి అందులో ఆక్సిడేషన్ స్టేట్ పెరుగుతుందా? ఆక్సిడేషన్ స్టేట్ తగ్గుతుందా? పెరగాలి అంటే ఏ రియేజెంట్ కావాలి? తగ్గాలి అంటే ఏ రియేజెంట్ కావాలి? అలా సెలెక్టివ్ చేసేటువంటి రియేజెంట్స్ అనేది ఈ ఆక్సిడేషన్ స్టేట్‌ని బట్టి మనం రియేజెంట్స్‌ని కూడా మనం డిసైడ్ చేయవచ్చు. చూడండి, కార్బన్ యొక్క మాక్సిమం ఆక్సిడేషన్ స్టేటు గ్రూప్ నంబర్‌కు సమానంగా ఉంటుంది. అంటే 4. మళ్ళీ ఈ కార్బన్ అనేది మినిమం ఆక్సిడేషన్ స్టేట్ -4, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +4. అంటే -4 అనేటువంటి ఫంక్షనల్ గ్రూప్, +4 అనేటువంటి ఒక ఫంక్షనల్ గ్రూప్. కాబట్టి ఒక ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఇంకో ఫంక్షనల్ గ్రూప్‌గా మనం మారాలి. మినిమమ్ అంటే ఏంటి? మాక్సిమం -8 చేస్తే మనకు మినిమమ్ అనేటువంటి ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. మరి మినిమమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూపు, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్‌గా ఇంటర్ కన్వర్షన్ జరగాలి అంటే మనకు రియేజెంట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. మరి ఒక ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఇంకో ఫంక్షనల్ గ్రూప్‌గా ఇంటర్ కన్వర్షన్ జరుగుతుంది. చూడండి, ఒక ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఇంకొక ఫంక్షనల్ గ్రూప్‌గా మారాలి అంటే కామన్‌గా మనం జరిగేటువంటి ఈ రియాక్షన్‌ని కామన్ ఆర్గానిక్ రియాక్షన్ అని పేర్కొంటాం. మరి ఇటువంటి కామన్ ఆర్గానిక్ రియాక్షన్ జరగాలి అంటే కామన్‌గా మనం కొన్ని రియేజెంట్స్‌ని మనం యూజ్ చేస్తాం. సో, ఒక సబ్‌స్ట్రాట్ తీసుకున్నట్లయితే అంటే ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి సబ్‌స్ట్రాట్ తీసుకున్నట్లయితే దానికి ఒక రియేజెంట్‌ని కలుపుతున్నాం. ఎటువంటి రియేజెంట్ అంటే పోలార్ రియేజెంట్. పోలార్ రియేజెంట్. పొలారిటీ ఉన్నటువంటి రియేజెంట్. అంటే తీసుకున్నటువంటి రియేజెంట్‌లో ఒకటి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఇంకోటి పార్షియల్లీ నెగెటివ్ చార్జ్ ఉంటుంది. మరి ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్, పార్షియల్లీ నెగెటివ్ చార్జ్ ఉన్నటువంటి ఈ రియేజెంట్‌లో ఏ టెర్మినల్ అనేది ముందు అటాక్ట్ అవుతుంది? అంటే ఇందులో ఉన్నటువంటి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్‌ని ఎలక్ట్రోఫైల్ అని, నెగెటివ్ చార్జ్‌ని మనం న్యూక్లియోఫైల్ అంటాం. మరి ఎలక్ట్రోఫైల్ అనేటువంటి టెర్మినల్ ముందు అటాక్ అవుతుందా? లేదా న్యూక్లియోఫైల్ అనేటువంటి టెర్మినల్ అటాక్ అవుతుందా? అనేటువంటి సందేహం మనకు కలుగుతుంది. ఏది ముందు అటాక్ అవుతుంది? ఏది తర్వాత అటాక్ అవుతుంది? అనేది మనం చర్చించాలి. ఒకవేళ ముందు ఎలక్ట్రోఫైల్ గనుక అటాక్ అయినట్లయితే తర్వాత న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది. లేదా ముందు న్యూక్లియోఫైల్ అటాక్ అయినట్లయితే తర్వాత ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతుంది. ఇది దేన్ని బట్టి ఉంటుందిరా అంటే సబ్‌స్ట్రేట్‌లో ఉన్నటువంటి డెన్సిటీని బట్టి మనం చెప్పవచ్చు. అంటే అది ఎలక్ట్రాన్ డెన్సిటీ కలిగి ఉందా? లేదా ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కలిగి ఉందా? అనే దాన్ని బట్టి మనం చూస్తాం. ఒకవేళ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ గనుక ఉన్నట్లయితే అప్పుడు న్యూక్లియోఫైల్ అటాక్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్లయితే ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఉదాహరణకు మనం ఆల్కీన్ గనుక తీసుకున్నట్లయితే ఆల్కీన్. ఈ ఆల్కీన్‌లో నువ్వు ఒక రియేజెంట్‌ని గనుక వేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌సిఎల్ఏ తీసుకున్నాం. H+ వస్తుంది, Cl- వస్తుంది. అంటే ఎలక్ట్రోఫైల్ వస్తుంది, న్యూక్లియోఫైల్ వస్తుంది. మరి ఆల్కీన్స్ ప్రిడామినెంట్‌గా ఏవి జరుగుతాయంటే ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ జరుగుతాయి గానీ న్యూక్లియోఫిలిక్ అడిషన్ జరగవు. ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ అంటే ఏంటి? ముందు ఎలక్ట్రోఫైల్ వెళ్ళాలి. తర్వాత న్యూక్లియోఫైల్ గనుక వెళ్ళినట్లయితే దాన్ని ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ అంటాం. అలా గాకుండా ముందు న్యూక్లియోఫైల్ వెళ్ళి తర్వాత ఎలక్ట్రోఫైల్ గనుక యాడ్ అయినట్లయితే దాన్ని న్యూక్లియోఫిలిక్ అడిషన్ అని అంటాం. మరి ఆల్కీన్‌లో కేవలం ఎలక్ట్రోఫిలిక్ అడిషనే జరుగుతుంది గానీ న్యూక్లియోఫిలిక్ అడిషన్ జరగదు. ఎందుకు? చూడండి, ఈ డబుల్ బాండ్ ఉన్నటువంటి ఆల్కీను పై బాండ్ ఉండడం వలన పై ఎలక్ట్రాన్స్ అనేటివి
స్వేచ్ఛాస్థితిలో ఉండడం వలన ఈ కార్బన్ మధ్య ఉన్నటువంటి సింగిల్ బాండ్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నట్లే కదా. మరి వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? నెగటివ్. మరి ఈ కార్బన్ చుట్టూ నెగటివ్ ఛార్జ్ అనేది ఉండడం వల్ల న్యూక్లియోఫైల్ యొక్క ఛార్జ్ కూడా నెగటివే కాబట్టి నెగటివ్ మధ్య ఏంటంటే రిపల్షన్ జరుగుతుంది కాబట్టి న్యూక్లియోఫైల్ను తీసుకోలేదు. అంటే ముందు న్యూక్లియోఫైల్ వెళ్ళడానికి వీలు లేదు. అటువంటి సమయంలో ఎలక్ట్రోఫైల్ను ఆహ్వానిస్తుంది. కాబట్టి ఆల్కీను ముందు ఎలక్ట్రోఫైల్ను తీసుకోవడం వలన ఎలక్ట్రోఫైల్ యాడ్ అయిన తర్వాత పక్కన ఉన్నటువంటి కార్బన్ దగ్గర మనకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి అది డెన్సిటీ తక్కువగా ఉన్నటువంటి కార్బన్గా మారిపోతుంది కాబట్టి వెంటనే న్యూక్లియోఫైల్ అనేది అక్కడ చేర్చబడుతుంది. కాబట్టి ఆల్కిన్లో ముందు ఎలక్ట్రోఫైల్ వచ్చిన తర్వాత న్యూక్లియోఫైల్ వచ్చి చేరుతుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్ అంటాము. కాబట్టి ఆల్కీన్లలో ముందు ఎలక్ట్రోఫైల్ వస్తుంది కాబట్టే దీన్ని ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ అని అన్నాము. చూడండి, న్యూక్లియోఫైల్ చేరదు కాబట్టి ఈ చర్య జరగదు. ఎలక్ట్రోఫైల్ వస్తుంది కాబట్టి చర్య జరుగుతుంది. కాబట్టి ఈ పోలార్ రియేజెంట్లో ఏ టెర్మినల్ ముందు వెళ్తుంది, ఏ టెర్మినల్ తర్వాత వెళ్తుంది అంటే ఆ సబ్స్ట్రేట్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని బట్టి మనం చెప్పవచ్చు. అలానే ఆల్కైల్ హాలైడ్ కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నట్లయితే హాలోజన్ అనేటువంటిది ఏంటంటే అత్యధిక రుణ విద్యుదాత్మక కలిగినటువంటి ఎలిమెంట్, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. కాబట్టి దీనికి పాక్షికంగా ఎలక్ట్రాన్ను తీసుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి కార్బన్ మీద డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుందో ప్లస్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మరి ప్లస్ అన్నప్పుడు ఏంటంటే ఎలక్ట్రోఫైల్ను తీసుకోదు, ఎందుకంటే ప్లస్ రిపల్షన్ కాబట్టి న్యూక్లియోఫైల్ అనేది ముందు చేరుతుంది. కాబట్టి ఇక్కడ న్యూక్లియోఫిలిక్ అనేది ఏంటంటే సబ్స్టిట్యూషన్ గావించబడుతుంది కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చర్య అంటాం. అంటే ఇక్కడ సబ్స్ట్రాట్లో ఉన్నటువంటి కార్బన్ మీద ఉన్నటువంటి డెన్సిటీని బట్టి రియేజెంట్లో ఉన్నటువంటి ఏ టెర్మినల్ అనేది అక్కడ చేరుతుందో మనకు తెలిసిపోతుందన్నమాట. అలానే కార్బనిల్ సమ్మేళనాలను తీసుకున్నట్లయితే కార్బనిల్ సమ్మేళనాల్లో C+O అనేటువంటి ఒక బలీయమైనటువంటి ప్రమేయ సమూహం ఉంటుంది కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది అత్యధిక రుణ విద్యుదాత్మక కలిగినటువంటి మూలకం కాబట్టి పై ఎలక్ట్రాన్లను సులభంగా తన వైపుకు తీసుకుంటుంది. ఫలితంగా ఆక్సిజన్ మీద పాక్షిక రుణావేశం అనేది ఏర్పడింది. అలానే కార్బన్ మీద పాక్షిక ధనావేశం ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పండి, కార్బన్ మీద ప్లస్ అన్నటువంటిది ఏర్పడింది కాబట్టి న్యూక్లియోఫైల్ అనేది ముందు చేరుతుంది. తర్వాత ఎలక్ట్రోఫైల్ అనేది ఆక్సిజన్ మీదకు వెళ్ళుతుంది. అంటే ముందు న్యూక్లియోఫైల్ వచ్చింది కాబట్టి తర్వాత ఎలక్ట్రోఫైల్ అనేది ఇక్కడ చేరింది కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ అడిషన్ చర్య అంటాం. అందుకే ఆల్కీన్లలో ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ జరిగినట్లయితే కార్బనిల్ సమ్మేళనాలలో న్యూక్లియోఫిలిక్ అడిషన్ జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ధర్మ సందేహం ఏర్పడుతుంది. అవును సార్, ఆక్సిజన్ మీద మైనస్ ఉంది కదా, కార్బన్ మీద ప్లస్ ఉంది కదా, మరి ఆక్సిజన్ అనేది అత్యధిక రుణ విద్యుదాత్మక మూలకం కదా, దీని మీద మైనస్ ఉంది కదా, కాబట్టి ఎలక్ట్రోఫైల్ను తీసుకోవచ్చు కదా. ముందు ఆక్సిజన్ ఎలక్ట్రోఫైల్ తీసుకొని తర్వాత కార్బన్కి న్యూక్లియోఫైల్ పంపించవచ్చు కదా, అప్పుడు ఎలక్ట్రోఫిలిక్ అడిషనే జరుగుతుంది కదా కార్బనిల్ సమ్మేళనాల్లో అనేటువంటి డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక రాజనీతి ఉంది. కాబట్టి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు రాజనీతి కూడా ఇక్కడ నేర్పిస్తుంది కార్బన్. ఏంట్రా అంటే ఈ C+Oలో కార్బన్ అత్యధిక స్థిరమైనటువంటి వ్యాలెన్సీని కలిగి ఉంది. కానీ ఈ ఆక్సిజన్ అనేది రుణ విద్యుదాత్మకత మూలకంగా ఉండడం వలన తన యొక్క బిహేవియర్ను పెంచుకోవడం కోసం పై ఎలక్ట్రాన్లు అనేటివి స్వేచ్ఛగా ఉంటాయి కాబట్టి అది తీసుకుంటుంది. ఎప్పుడైతే పై ఎలక్ట్రాన్లు తీసుకుంటుందో ఆక్సిజన్ మీద పాక్షిక రుణావేశం ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే దాని పక్కనే ఉన్నటువంటి కార్బను అడుగుతుంది, మిత్రమా
నా దగ్గర ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్లను నువ్వు తీసుకుంటున్నావు కదా, మరి నేను ఎలక్ట్రాన్ కొరత కలిగినటువంటి దాన్ని అవుతాను కదా అంటే, అప్పుడు ఆక్సిజన్ అంటుంది, ఏం భయపడవద్దు, నీకు ఎప్పుడైనా సరే ఏదైనా సరే అక్కడ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి సమ్మేళనం గనుక వచ్చినట్లయితే దాని ఎలక్ట్రాన్లు నీకు నేను పంపిస్తాను అని అక్కడ మాట ఇస్తుంది. ఆ మాటకు కట్టుబడి ఆక్సిజన్ అధిక రుణ విద్యుదాత్మకత అయినప్పటికీ అది ఎలక్ట్రోఫైల్ వస్తే కూడా తీసుకోదు. ఎందుకంటే నా మిత్రుడు కార్బన్ అక్కడ ఉన్నాడు కాబట్టి, అతను కష్టాలలో ఉన్నాడు కాబట్టి, ముందు అతని కష్టాలు తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో న్యూక్లియోఫైల్ను కార్బన్ దగ్గరికి పంపిస్తుంది. అక్కడ కార్బన్ స్థిరంగా అయిన తర్వాత అప్పుడు ఆక్సిజన్ ఏం చేస్తుంది అంటే అప్పుడు ఎలక్ట్రోఫైల్ను తీస్తుంది. అంటే అక్కడ తన పక్కన ఉన్నటువంటి తోటి వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు వారి యొక్క కష్టాలను ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా చేయడం కోసం ఇక్కడ ఆక్సిజన్ అనేది ఆదుకుంటుంది. కాబట్టి ఇది ఒక గొప్ప రాజనీతి. కాబట్టి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఈ రాజనీతి కూడా మనకు తెలుపుతుంది. ఇది మీకు అర్థం కావడం కోసం నేను ఈ విధంగా చెప్పాను. సో ఇక్కడ ముందు ఏంట్రా అంటే న్యూక్లియోఫైల్ వెళ్తుంది, తర్వాత ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరుతుంది. కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ అడిషన్ చర్య అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్స్ట్రేట్లో ఉన్నటువంటి అంటే కార్బొనిల్ సమ్మేళనం అనేటువంటి సబ్స్ట్రేట్లో కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీని బట్టి రియేజెంట్లో ఉన్నటువంటి ఏ టెర్మినల్ ముందు అటాక్ అవుతుంది అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. చూడండి, ఇంకో విధంగా కూడా ఈ రాజనీతిని చెలపవచ్చు. ఈ కార్బొనిల్ సమ్మేళనంలో సి డబుల్ బాండ్ ఓలో ఆక్సిజన్ అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటిది కాబట్టి దీని మీద పాక్షిక రుణావేశం ఏర్పడుతుంది, పాక్షిక ధనావేశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ అనేది ముందుగా వచ్చి చేరుతుందో అప్పుడు దీని యొక్క సంయోజకతని కనుక చూసినట్లయితే, వ్యాలెన్స్ చూసినట్లయితే, ఈ కార్బన్ ఈ బాండ్ దగ్గర 2 ఎలక్ట్రాన్లు, 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 వెరసి 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్టెట్ విన్యాసాన్ని సంతరించుకుంది. అలా కాకుండా ముందు ఎలక్ట్రోఫైల్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ అలానే ఉంటుంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, వెరసి 6 ఎలక్ట్రాన్స్. అంటే ఆక్టేట్ విన్యాసం రాలేదు. మరి ఆక్టేట్ విన్యాసం రాకపోతే అది అస్థిరమైనటువంటిది, స్థిరమైనటువంటిది కాదు. ఫలితంగా ఆక్సిజన్ ముందు ఎలక్ట్రోఫైల్ తీసుకుంటే నాకు 6 ఎలక్ట్రాన్ విన్యాసమే వస్తుంది కాబట్టి నేను అస్థిరమవుతాను. అదేవిధంగా న్యూక్లియోఫైల్ను తీసుకున్నట్లయితే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి సమ్మేళనం ఏర్పడతాను కాబట్టి నేను స్థిరపడతాను. ఫలితంగా దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అనేటువంటి అంశం అనేది అక్కడ ఉన్నటువంటి సబ్స్ట్రేట్లో ఉన్నటువంటి సమూహాలను బట్టి మనం నిర్ణయిస్తాము. కాబట్టి స్టెబిలిటీ అనేది దేన్ని బట్టి ఉంటుందిరా అంటే ఎలక్ట్రాన్ యొక్క న్యూట్రాలిటీని బట్టి ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందిరా అంటే ఆక్టేట్ కంప్లీషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆక్టేట్ కంప్లీషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందా అంటే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే రెజొనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో స్టెబిలిటీ అనేది ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ, ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ నుండి ఆక్టేట్ కంప్లీషన్, ఆక్టేట్ కంప్లీషన్ నుంచి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అనేది రెజొనెన్స్ కావచ్చు లేదా హైపర్ కాంజుగేషన్ కావచ్చు. సో స్టెబిలిటీ అనేది సబ్స్ట్రేట్లో ఉన్నటువంటి కార్బన్ యొక్క స్టెబిలిటీ అనేది ఈ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ, ఆక్టేట్ కంప్లీషన్, ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్, రెజొనెన్స్, హైపర్ కాంజుగేషన్. ఈ విధంగా దాని యొక్క స్టెబిలిటీ అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఈ కార్బనిల్ సమ్మేళనాలలో ఉన్నటువంటి ఈ సబ్స్ట్రేట్ అనేది
ఎలక్ట్రోఫిలిక్ ఎండ్ను కానీ న్యూక్లియోఫిలిక్ ఎండ్ను కానీ దేన్ని తీసుకుంటుంది అంటే న్యూక్లియోఫిలిక్ ఎండే తీసుకుంటుంది అంటున్నాం. బాగుంది. అయితే ఈ న్యూక్లియోఫిలిక్ ఎండ్ అనేది కార్బన్ అయినా తీసుకోవచ్చు, ఆ కార్బన్ పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్ అయినా తీసుకోవచ్చు. చూడండి, 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ న్యూక్లియోఫైల్ అనేది ఇంతవరకు మనం ఏమనుకున్నాము, కార్బనిల్ కాంపౌండ్లో న్యూక్లియోఫిలిక్ ఎండ్ ముందు పోతుందా, ఎలక్ట్రోఫిలిక్ ఎండ్ పోతుందా, ఏది పోతుంది అంటే న్యూక్లియోఫిలిక్ ఎండే పోతుంది. కారణం ఏంట్రా అంటే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అదే ఎలక్ట్రోఫైల్ తీసుకున్నట్లయితే వేస్ట్ 6x కాన్ఫిగరేషనే వస్తుంది. కాబట్టి అది అన్స్టేబుల్. కాబట్టి అన్స్టేబుల్ ఉంటే ఏది కూడా అన్స్టేబుల్ను కోరుకోదు, స్టెబిలిటీని కోరుకుంటుంది. కాబట్టి న్యూక్లియోఫైల్ని మాత్రమే ముందు తీసుకుంటుంది. బాగుంది ఇంతవరకు. అయితే ఈ న్యూక్లియోఫైల్ అనేది ఏంట్రా అంటే కార్బనిల్ సమ్మేళనం ఉన్న కార్బన్ అయినా తీసుకోవచ్చు, లేదా ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ని కలిగి ఉంటుంది. ఎందుకు? కార్బన్ అనేది హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల ఇక్కడ పాక్షిక ధనావేశం అనేది ఏర్పడుతుంది. మరి కార్బన్ దగ్గర ధనావేశమే ఉంది, హైడ్రోజన్ దగ్గర ధనావేశమే ఉంది. ఇప్పుడు న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడైనా పోవచ్చు, ఇక్కడైనా పోవచ్చు. అంటే 2 మార్గాల ద్వారా న్యూక్లియోఫైల్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో 2 పాసిబిలిటీస్, విచ్ వన్ ఈజ్ ఎగ్జిస్ట్? మరి 2 పాసిబుల్ అయినప్పుడు ఒకదాన్ని ఏ అనుకున్నాం, ఒకదాన్ని బి అనుకున్నాం. ఏ ద్వారా పోతే ఏ విధంగా ఉంటుంది, బి ద్వారా పోతే ఏ విధంగా ఉంటుంది. ఏ ద్వారా అంటే ఏంటి? కార్బన్ దగ్గర న్యూక్లియోఫైల్ వెళ్ళడం. బి ద్వారా అంటే ఏంటి? ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ను తీసివేసి దాని ప్లేస్లో న్యూక్లియోఫైల్ వెళ్ళడం. మరి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏ అంటే కార్బనిక్ అటాక్. ఒకవేళ ఈ కార్బన్ సమ్మేళనంలో న్యూక్లియోఫైల్ అనేది కార్బన్ దగ్గర అటాక్ అయినట్లయితే ఇది ఏర్పడుతుంది. ఇది స్టేబుల్ అంటే స్టేబుల్. 8 ఎలక్ట్రాన్ సిస్టమ్, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కాబట్టి కైనెటికల్లీ ఫేవర్డ్. కైనెటికల్లీ ఫేవర్డ్. ఒకవేళ బి దగ్గర హైడ్రోజన్ న్యూక్లియోఫైల్ పోయినట్లయితే, అంటే హైడ్రోజన్ను తొలగించి, అంటే న్యూక్లియోఫైల్ కాబట్టి హైడ్రోజన్ తొలగిస్తుంది కాబట్టి అప్పుడు కార్బన్ దగ్గర మైనస్ ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే మైనస్ అనేది ఈ కార్బన్ దగ్గరికి ఇస్తుంది కాబట్టి డబుల్ బాండ్ వస్తుంది. వెంటనే ఈ బాండ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఓ మైనస్ అనేది ఏర్పడుతుంది, హెచ్ అనేది ఏర్పడుతుంది. ఇది కూడా స్టేబులే, ఇది కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషనే. ఎస్, 8 ఎలక్ట్రాన్ సిస్టమే 2. అయితే ఇది థర్మోడైనమికల్లీ ఫేవర్డ్. థర్మోడైనమికల్లీ ఫేవర్డ్. ఇదేమో కైనెటికల్లీ ఫేవర్డ్, ఇదేమో థర్మోడైనమికల్లీ ఫేవర్డ్. మరి బోత్ ఆర్ పాసిబుల్, 2 సాధ్యపడతాయి. చూడండి, ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్లో మిథైల్ హాలైడ్ను మిథైల్ ఆల్కహాల్గా మార్చాలి అంటే అక్వస్ KOH అనేది తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద న్యూక్లియోఫిలిక్ బేస్. న్యూక్లియోఫిలిక్ బేస్. అలానే కార్బనిల్ సమ్మేళనాలను తీసుకొని ఆల్కహాల్గా మార్చాలి అంటే ఇక్కడ ఏంటి? NaH అనేటువంటి బేస్ని కనుక వేసినట్లయితే H మైనస్, ఇక్కడ H ఆల్కహాల్గా మారుతుంది. ఆల్కహాల్గా మారుతుంది. మరి ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కహాల్ అంటే KOH లేదా న్యూక్లియోఫిలిక్ బేస్ అనేది తీసుకుంటున్నాం. KOH, NaOH, ఆల్కహాలిక్ ఇథైల్ ఆల్కహాల్ చూసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే కైనెటికల్లీ థర్మోడైనమికల్లీ ఇవి 2 కూడా ఏంటంటే ఫేవరబుల్. మరి అదేవిధంగా ఈ కార్బనిల్ సమ్మేళనాల్లో కూడా కార్బనిల్ కాంపౌండ్ని మనం ఆల్కహాల్గా మార్చడంలో NaHను KH అనేటువంటి కామన్ రియేజెంట్ను మనం యూజ్ చేయవచ్చు. అయితే ఈ కామన్ రియేజెంట్స్లో యూజ్ చేస్తే మరి ఆల్కహాల్ వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం.
ఎన్ఏహెచ్ కానీ కేహెచ్ కానీ ఇవన్నీ కూడా కామన్ రియేజెంట్, కామన్ బేస్ రియేజెంట్స్. Na ప్లస్ హెచ్ మైనస్ బేస్, బట్ ఇట్ ఈస్ నాట్ న్యూక్లియోఫైల్. హెచ్ మైనస్ ఉంది కదా, హెచ్ మైనస్ ఉన్నప్పుడు ఇది న్యూక్లియోఫైలే కదా, న్యూక్లియోఫైల్ అన్నప్పుడు పోవచ్చు కదా, న్యూక్లియోఫిలిక్ అడిషన్ జరగవచ్చు కదా, మరి కార్బనిల్ కాంపౌండ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ జరిగినప్పుడు ఆల్కహాల్గా మార్చొచ్చు కదా అనేటువంటి ధర్మ సందేహం మనకు కలుగుతుంది. కానీ ఎన్ఏహెచ్ కానీ కేహెచ్ కానీ కామన్ బేస్ రియేజెంట్స్ అయినప్పటికీ అందులో ఉన్నటువంటి హెచ్ మైనస్ అనేది ఏంట్రా అంటే న్యూక్లియోఫైల్గా పనిచేయదు. ఎందుకు పనిచేయదు చూడండి. ఈ కీటో గ్రూప్ తీసుకున్నట్లయితే ఇందులో ఈ హెచ్ మైనస్ కాకుండా ఓహెచ్ మైనస్ కనుక తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్, బ్రహ్మాండంగా న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది. అదే కీటో గ్రూప్లో హెచ్ మైనస్ని కనుక పంపించినట్లయితే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ కాదు ఇప్పుడు మనకు వస్తుంది. అంటే హెచ్ మైనస్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉన్నంత మాత్రాన అది న్యూక్లియోఫైలా అంటే న్యూక్లియోఫైల్గా పని చేయదు అంటున్నాడు. మరి కార్బోనిల్ కాంపౌండ్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద న్యూక్లియోఫిలిక్ అడిషన్ అన్నాం కదా, మరి న్యూక్లియోఫిలిక్ అడిషన్ అన్నప్పుడు ఏ న్యూక్లియోఫైల్ అయినా తీసుకోవాలి కదా. నో, ఏ న్యూక్లియోఫైల్ అయినా తీసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ హెచ్ మైనస్ అనేటువంటి న్యూక్లియోఫైల్ అనేది ఈ కార్బోనిల్ కాంపౌండ్లో బేస్గా న్యూక్లియోఫైల్గా పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు చూడండి. కామన్ రియేజెంట్ అయినటువంటి ఎన్ఏహెచ్ కేహెచ్ తీసుకున్నట్లయితే ఇందులో బ్రహ్మాండంగా హెచ్ మైనస్ అనేటువంటి న్యూక్లియోఫైల్ మనం వస్తుందిలే అనుకుంటాం, దీనికి ఇక్కడ పంపించచ్చులే అనుకుంటాం, కానీ ఈ చర్య పాసిబుల్ కానే కాదు. అదే ఓహెచ్ మైనస్ కనుక అయితే బ్రహ్మాండంగా తీసుకుంటుంది. ఇక్కడ ఓహెచ్ మైనస్ అనేటువంటి న్యూక్లియోఫైల్ అనేది సులభంగా అటాక్ అవుతుంది, హెచ్ మైనస్ అటాక్ కాదు. వై చూడండి, హెచ్ మైనస్ కనుక యాడ్ అయినట్లయితే ఇటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది. ఇంకో హెచ్ ఇక్కడ యాడ్ అయినట్లయితే ఆల్కహాల్గా మారిపోతుంది. అంటే ఫార్మాల్డిహైడ్ అనేది మిథైల్ ఆల్కహాల్గా మారుతుంది. ఇక్కడ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కాబట్టి దీన్ని మనం రిడక్షన్ అనవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మిథాక్సి, ఇక్కడ 2 మిథైల్ గ్రూపులు ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కాబట్టి ఈ ఓ మైనస్ ఇలా ఉన్నప్పుడు హైడ్రోజన్ బయటికి వచ్చి మనకు కీటోన్ అనేది ఏర్పడినట్లయితే హెచ్ మైనస్గా బయటకు వస్తుంది. దీన్ని ఆక్సిడేషన్ అంటాం. మరి ఈ రెండు చర్యలు పాసిబుల్ కాదు. ఎందుకు చూడండి, హెచ్ మైనస్ అన్నటువంటిది ఏంటంటే రెడాక్స్ చర్యలో పాల్గొనవచ్చు. ఇంతకుముందు పైన ఎగ్జాంపుల్ చూసిన అది ఆక్సిడేషన్ కావచ్చు, రిడక్షన్ కావచ్చు. అదేవిధంగా సి మైనస్ అనేటువంటిది ఏంటంటే కార్బన్ మీద ఒకవేళ మైనస్ కనుక ఉంటే అదేంటంటే ఆర్గానో మెటాలిక్ రియేజెంట్గా పనిచేస్తుంది. దాదాపు ఇవి 90% రియాక్షన్లో మనకు దర్శనమిస్తాయి. మరి ఈ కార్బనిల్ సమ్మేళనంలో ఈ హెచ్ మైనస్ అనేటువంటి ఈ హైడ్రైడ్ అయాను, ఈ హెచ్ మైనస్ అనేటువంటిది న్యూక్లియోఫైల్గా ఎందుకు పనిచేయదు? ఇది మనకు ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్ వస్తుంది కాబట్టి అక్కడ మనం దాన్ని చర్చించవచ్చు. కానీ ఇక్కడ హెచ్ మైనస్ అన్నటువంటిది ఏంటంటే ఇది ఒక మంచి న్యూక్లియోఫైల్ కదా, మరి ఈ న్యూక్లియోఫైల్గా ఎందుకు ఇక్కడ పనిచేయడం లేదు? మరి దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకోవాలి. చూడండి, హెచ్ మైనస్, సి మైనస్, ఎన్, ఓ మైనస్, ఎఫ్ మైనస్ ఇటువంటివి కనుక ఉన్నట్లయితే వీటిని మనం ఏంటంటే అంటే ఈ ఎన్ మైనస్, ఓ మైనస్, ఎఫ్ మైనస్ అనేది ఏంటంటే హార్డ్ యానయాన్. ఎందుకు? ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి యానయాన్ను మనం హార్డ్ యానయాన్ అంటాం. ఏమంటాం? హార్డ్ యానయాన్ అంటాం. మరి సి మైనస్ అనేది ఏంటంటే మోడరేట్లీ సాఫ్ట్.
ఇక హెచ్ మైనస్ అనేది ఏంటంటే చాలా జాగ్రత్త చూడండి. హెచ్ మైనస్ అన్నప్పుడు ఏంటంటే ఇందులో ఒక ప్రోటాన్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మరి ఒక ప్రోటాను 2 ఎలక్ట్రాన్లను ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఒక్క ప్రోటాను 2 ఎలక్ట్రాన్లను కంట్రోల్ చేయాలి. మరి ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది? కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి హైలీ సాఫ్ట్ యానయాన్. ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఒక్క ప్రోటాన్ ఉంది, 2 ఎలక్ట్రాన్ల యొక్క డామినేషన్ ఎక్కువైపోయింది. కాబట్టి ప్రోటాన్ యొక్క డామినేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మెతక స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అందుకే దీన్ని హైలీ సాఫ్ట్ యానయాన్ అంటున్నాం. ఇక్కడేమో హైలీ హార్డ్ యానయాన్, ఎందుకంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్. ఇక్కడ వచ్చేసరికి చాలా తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ. కాబట్టి అటువంటిది హెచ్-లో ఒక ప్రోటాను 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి కంట్రోల్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ హైలీ సాఫ్ట్ యానయాన్ అంటున్నాం. కాబట్టి ఇటువంటి సాఫ్ట్ యానయాన్ వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి కార్బనిల్ సమ్మేళనాల్లో అటాక్ అయినప్పుడు అది ఎందుకు అటాక్ కాలేకపోతుంది? అటాక్ కాకపోవడానికి గల కారణం ఏంటి అనేది మనం ఇక్కడ చర్చించాలి. చూడండి, ఈ హెచ్- అనేది అటాక్ కాకపోవడానికి కారణాలు ఏంటంటే, నంబర్ 1, టూ లార్జ్ ఇన్ సైజ్. హెచ్- కనుక చూసినట్లయితే దీని యొక్క సైజు చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, హెచ్కి హెచ్-కి తేడా ఏంటంటే హెచ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, హెచ్- పెద్దగా ఉంటుంది. ఇది నంబర్ 1 కారణం. మరి ఎప్పుడైతే లార్జ్ ఇన్ సైజు ఉంటుందో ఎక్కువ సైజు అనేది అక్కడ యాడ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సీట్లో ఉన్నారు, సీట్లో నువ్వు ఒక్కని కూర్చున్నావు, ఇద్దరు కూర్చునేటువంటి సీట్లో నువ్వు కూర్చున్నావు. నువ్వు కూర్చున్న తర్వాత ఇంకొక అతను నీలాంటి వాడే కనుక వచ్చినట్లయితే నువ్వు ఈజీగా ఆహ్వానించగలుగుతావు. అలా కాకుండా నీకన్నా 10 రెట్లు ఎక్కువ సైజు ఉన్నటువంటి వాడు వచ్చి కూర్చున్నాడు అనుకో, ఏమవుతుంది? నువ్వు చచ్చిపోతావు. అవునా? ఎందుకు? ఎక్కువ సైజు ఉన్నాడు కాబట్టి ఆ సీట్లో కంఫర్టబుల్గా నీకు ఉండదు. అలానే ఇక్కడ హెచ్- అనేది కూడా ఏంటంటే మామూలు హెచ్నైతే ఏదైనా తీసుకుంటుంది. హెచ్- అనేది ఏంటంటే సైజు ఎక్కువ కాబట్టి అక్కడ ఉండడానికి ఇష్టపడదు. కాబట్టి టూ లార్జ్ ఇన్ సైజ్, నంబర్ 1. టూ అన్స్టేబుల్ యానయాన్. హెచ్- ఈజ్ అ వెరీ అన్స్టేబుల్ యానయాన్. ఎందుకు? అందులో హెచ్-లో ఒక ప్రోటాన్ ఉంది, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ అయితే ఓకే, సమవుజ్జులు. అలా కాకుండా ఒక ప్రోటాన్ 2 ఎలక్ట్రాన్లు అంటే ఎలక్ట్రాన్ డామినేషన్ ఉంటుంది, ప్రోటాన్ డామినేషన్ ఉండదు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎప్పుడు కొట్లాట అనే దాంట్లో. కాబట్టి కొట్లాటలు ఉన్నటువంటి సంసారం అనేది సంసారం కాదు. సో ఇక్కడ కూడా ఏంటంటే హెచ్- అనేటువంటి సంసారంలో ఎప్పుడు కూడా కొట్లాటలే ఉంటాయి, ఒక ప్రోటాను 2 ఎలక్ట్రాన్లు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ అన్స్టేబుల్ యానయాన్. ఇక మూడవది ఏంటంటే టూ సాఫ్ట్ యానయాన్. చాలా మెతక వీడు. ఓ అబ్బా, ఎంత మెతక అంటే అంత మెతక. పోరానైనా కొట్టుపోరావాన్ని అంటే కూడా అబ్బా వద్దు అంట. అంటే చాలా సాఫ్ట్ యానయాన్. మరి టూ సాఫ్ట్ యానయాన్ కాబట్టి ఇది మూడవ రీజన్. ఇక 4వ రీజన్ ఏంటంటే టూ స్మాల్ ఎనర్జీ ఆర్బిటాల్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ హెచ్- ఈజ్ ఇన్ 1s ఆర్బిటాల్. సో మొత్తం ఆర్బిటాల్లోని 1s ఆర్బిటాల్ అనేది లోయెస్ట్ ఎనర్జీ. అందుకే లోయెస్ట్ ఎనర్జీ. అబోవ్ ప్రిన్సిపల్ ఏం చెప్తాడు? సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ ఎంటర్డ్ ఇన్ ద లోయెస్ట్ ఎనర్జీ. మొత్తం ఆర్బిటాల్లో చూసుకుంటే 1s ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ అనేది చాలా తక్కువ. కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఏంటంటే 1s ఆర్బిటాల్తోనే బిగిన్ అవుతుంది. ఎందుకంటే ఇది రీజన్. సో లోయెస్ట్ ఎనర్జీ. కాబట్టి 1s ఆర్బిటాల్ అనేది ఏంటంటే అన్నిటికన్నా లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాలు. కాబట్టి ఈ 4 కారణాల వల్ల హెచ్- అనేది న్యూక్లియోఫైల్గా పనిచేయదు. వై హైడ్రైడ్ అయాన్ ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్. అర్థమైందా? రియేజెంట్లో హైడ్రోజన్ రియేజెంట్ చాలా ఇంపార్టెంట్. బేసికల్గా ఎన్ని క్వశ్చన్లు అయినా కూర్చోవచ్చు ఇక్కడ.
ఇప్పుడు చూద్దాం మరి కీటో గ్రూప్లో H- ఎందుకు ప్రవేశపెట్టలేము. చూడండి, ఇది ఒక కీటో సమూహం, దీంట్లోకి H- అనేది ఇక్కడ ప్రవేశించలేదు. ఇట్ ఈస్ డస్ నాట్ పాసిబుల్ అనేది మనం ఎట్లా చెప్తాంరా అంటే, దీనికి హోమో లూమో అప్రోచ్ని బట్టి చెప్పొచ్చు, విబిటి అప్రోచ్ని బట్టి చెప్పొచ్చు, HSAB అప్రోచ్ని బట్టి చెప్పొచ్చు. హార్డ్, సాఫ్ట్, యాసిడ్ అండ్ బేస్ కాన్సెప్ట్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు. ఈ 3 రకాల యొక్క అప్రోచ్ను బట్టి మనం హైడ్రైడ్ అయాన్ అనేది న్యూక్లియోఫైల్గా పని చేయదు అని మనం చెప్పవచ్చు. మరి ఒక్కొక్క దాన్ని మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హోమో లూమో అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. చూడండి, హోమో లూమో అప్రోచ్లో సబ్స్ట్రేట్, రియేజెంట్. ఇక్కడ రియేజెంట్ ఎవరు? న్యూక్లియోఫైల్ ఎవడు? హైడ్రైడ్. దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి లూమో అనేటువంటిది ఏంటంటే పైన ఉంటుంది, హోమో అనేది ఏంటంటే కింద ఉంటుంది. లూమోలో మనకి ఏంటంటే వేకెంట్గా ఆర్బిటాలు కానీ లేదా పై స్టార్లు కానీ ఉంటాయి. నెక్స్ట్ అలానే ఈ హోమోకి ఈ లూమోకి మధ్య ఉన్నటువంటి ఈ ఎనర్జీ బ్యారియర్ని మనం డెల్టా ఈ అంటాం. ఎప్పుడైతే హోమోలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు లూమోలోకి ప్రవేశించాలి అంటే లేదా పై స్టార్లోకి ప్రవేశించాలి అంటే మనకు ఎక్కువ ఎనర్జీ కావాలి. సో డెల్టా ఈ అనేటువంటిది ఏంటంటే ఈ ఎనర్జీ బ్యారియర్, ఈ లూమోకి హోమోకి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ బ్యారియర్ అనేది ఎక్కువ గినక ఉన్నట్లయితే, అంటే డిఫరెన్స్ అనేది ఎనర్జీ డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే రియాక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లో ఉన్నట్లయితే రియాక్షన్ పాసిబుల్. కాబట్టి ఎప్పటికే కానీ హోమోకు లూమోకి ఎనర్జీ గ్యాప్ అనేది తక్కువ ఉన్నట్లయితే ఆ చర్య ఈజీగా జరుగుతుంది. ఒకవేళ గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే అంత ఎనర్జీ ఈ సమూహం అంత ఎనర్జీతో ఈ ఎలక్ట్రాన్లు అనేటివి జంప్ కాలేవు. అంటే ఆ చర్య అనేది ఫేవరబుల్ కాదు. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ సమ్మేళనంలో ఈ సెంట్రల్ ఆటమ్ కార్బన్ అనేది ఏంటంటే sp2 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఒక సిగ్మా బాండ్ అనేది ఏర్పడుతుంది ఆక్సిజన్లో ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్కి, కార్బన్లో ఉన్నటువంటి అంటే ఆక్సిజన్లో ఉన్నటువంటి ఆర్బిటాల్కి, నెక్స్ట్ ఈ కార్బన్లో ఉన్నటువంటి sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్కి మధ్య సిగ్మా బంధం ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ తర్వాత ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఆర్బిటాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్బిటాళ్ళు హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ కానటువంటి ఆర్బిటాలు ఉన్నాయి. కార్బన్లో కూడా sp2నే కాబట్టి ఒక ప్యూర్ p ఆర్బిటాల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య అతిపాతం లేటరల్ ఓవర్లాపింగ్ జరగడం వలన పర్పెండికులర్లీ మనకేంటంటే పై బాండ్ అనేది ఏర్పడుతుంది. మరి ఈ పై బాండ్ అనేది ఏంటంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి పై బాండ్. చూడండి, ఇక్కడ కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ కాబట్టి దీని యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇది ఎలక్ట్రాన్ను గ్రహించి దీని యొక్క డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఆర్బిటాల యొక్క సైజు కూడా ఏంటంటే మనకు పెద్దదిగా కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటిది ఇది కార్బన్ అనుకోవచ్చు, ఇది ఆక్సిజన్ అనుకోవచ్చు. ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కాబట్టి దీన్ని పై స్టార్ అంటాం, దీన్ని పై అని అంటాం. కాబట్టి పై బాండ్ ఏర్పడినప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఉన్నటువంటి పార్శ్వంగా అంటే పాక్షికంగా అతిపాతం జరగడం వలన మనకేంటంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది సిగ్మా బంధం మీద మనకు నివృత్తమై ఉంటుంది. ఇది పై బాండ్లో ఉన్నటువంటిది. అదే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి పై బాండ్. అదే పై స్టార్కి వచ్చినట్లయితే పై స్టార్ అన్నప్పుడు ఏంటంటే కార్బన్ పైన ఉంటుంది కాబట్టి దాని యొక్క ఆర్బిటాల యొక్క డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ కింద ఉంటుంది కాబట్టి ఇది పైన ఉండదు. కాబట్టి పై స్టార్లలో ఆక్సిజన్ యొక్క సైజ్ అనేది ఆర్బిటాల యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి కార్బన్ అనేది ఇక్కడ పై స్టార్ ఆర్బిటాలలో ఏంటంటే కార్బన్ కంట్రోల్ చేస్తుంది. పైలో ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే దేని డెన్సిటీ ఎక్కువ ఉంటుందో దాని డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పై స్టార్లలో
పైలో ఏంట్రా అంటే ఆక్సిజన్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఆక్సిజన్ కంట్రోల్లో ఉంటుంది. పై స్టార్లో ఏంట్రా అంటే కార్బన్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్బన్ కంట్రోల్లో పై స్టార్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ కంట్రోల్ దేని మీద ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఎనర్జీని బట్టి మనం చెప్పవచ్చు. చూడండి, ఇది కార్బన్లో ఉన్నటువంటి పి ఆర్బిటాల్ సబ్స్టేట్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆక్సిజన్లో ఉన్న 2 ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్. నెక్స్ట్ ఇది హోమో కింద వస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే ఆక్సిజన్. ఈ పైన ఏంటంటే కార్బన్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే కార్బన్. అంటే పైన ఉన్నది పై స్టార్, కింద ఉన్నది పై. సో పైన ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఆక్సిజన్. పైది ఎవరు కంట్రోల్ పై స్టార్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? కార్బన్. రైట్. ఇక్కడ ఉన్నటువంటి రియేజెంట్ తీసుకున్నాం. రియేజెంట్ ఎవరు ఇక్కడ? హెచ్ మైనస్లో ఏంటి? 1s ఆర్బిటాల్ ఏంటి? హోమో. ఓకే, రైట్. ఇది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. మరి ఈ పై స్టార్ కంటే ఇక్కడ కాబట్టి ఇది ఎనర్జీ, ఇక్కడ ఈ ఎనర్జీ, దీని మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ ఎంత అంటే చాలా ఎక్కువ. అంటే 1s ఆర్బిటాల్లో ఉన్నటువంటి హెచ్ మైనస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది పై స్టార్లోకి పోవడం అనేది చాలా కష్టము, చాలా కష్టము. ఎందుకంటే టూ హై ఎనర్జీ. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏంటంటే కార్బనిల్లో కార్బన్ హెచ్ మైనస్ కాబట్టి హెచ్ మైనస్ హోమో, కార్బన్ వచ్చేసి లూమో కాబట్టి హోమో నుంచి లూమోకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఎందుకంటే టూ హై ఎనర్జీ కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ డ్యూ టు మోర్ ఎనర్జీ రిక్వైర్డ్. హోమో అనేది రియేజెంట్, లూమో అనేది ఏంటంటే ఇక్కడ మనం చేసినట్టు హైడ్రైడ్ అయాన్ తీసుకుంటున్నాం కాబట్టి హోమో నుంచి లూమోకి మన కన్వర్షన్ అనేది ఇక్కడ ఎక్కువ ఎనర్జీతో కూడుకున్నటువంటిది కాబట్టి ఇది చాలా కష్టము. అంటే హోమో లూమో అప్రోచ్ ద్వారా హెచ్ మైనస్ అనేది కార్బనిల్ సమ్మేళనాల్లో అటాక్ కాలేదు, న్యూక్లియోఫైల్గా పనిచేయదు. కారణం ఏంటంటే హోమో నుంచి లూమోకి ఎక్కువ ఎనర్జీ అనేది రిక్వైర్ అవుతుంది. నెక్స్ట్ విబిటి వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం ఎందుకు సాధ్యపడదో చూద్దాం. ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం ఏంటంటే ఈ సి డబుల్ బాండ్ ఓలో హెచ్ మైనస్ అనేది అటాక్ కాలేదు. వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుంది? ఓవర్లాపింగే కదా. కాబట్టి హెచ్ మైనస్ అనేది ఏంటంటే చాలా ఎక్కువ సైజు ఉంది కాబట్టి చిన్న సీట్లో నువ్వు కూర్చున్నావు, ఇద్దరు కూర్చోవాలి ఆ సీట్లో, నువ్వు కూర్చున్నావు, తర్వాత చాలా పెద్ద మనిషి వచ్చేసినాడు అనుకో, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేయలేవు, కష్టం అవుతుంది, దయచేసి మీరు వెళ్ళిపోండి. వాడినన్నా కూర్చోబెడతావు, లేకపోతే నువ్వన్నా వెళ్ళిపోతావు. ఇద్దరు మాత్రం కూర్చోలేరు. ఇక్కడ కూడా ఏంటంటే కార్బన్ హెచ్ మైనస్ చూసినట్లయితే హెచ్ మైనస్ అనేది సైజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నో ఇంటరాక్షన్, ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ జరగదు. ఎందుకంటే టూ లార్జ్ టూ స్మాల్ ఇంటరాక్షన్ నాట్ పాసిబుల్. కాబట్టి ఒక పెద్దవాడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నట్లయితే వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యం అనేది ఉండదు. ఎప్పుడైనా సరే చిన్న పిల్లవాడు నువ్వు పెద్ద మనిషి వచ్చినట్లయితే చిన్న పిల్లవాడిని పెద్ద ఆయన కొడతాడా? కొట్టలేడు. ఎందుకు? కొట్టబుద్ధి మనసు ఒప్పదు. ఎందుకంటే అయ్యో చిన్న పిల్లవాడు కదా అంటాడు. ఇక్కడ కూడా అంతే, హెచ్ మైనస్ అనేది చాలా పెద్దగా ఉంది, కార్బన్ సి ప్లస్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ అనేది పాసిబుల్ కాదు. ఏం చెప్తుంది? వ్యాలెన్సీ బాండ్ థియరీ చెప్తుంది. సో వ్యాలెన్సీ బాండ్ అప్రోచింగ్ బట్టి మనకి ఇక్కడ న్యూక్లియోఫైల్గా పనిచేయదు, ఏది? హెచ్ మైనస్. మరి అలానే హెచ్ఎస్ఏబి గురించి చూసినట్లయితే అంటే హార్డ్ సాఫ్ట్ యాసిడ్ అండ్ బేస్ అప్రోచ్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కార్బనిల్ సమ్మేళనంలో సి ప్లస్ అనేది ఏంట్రా అంటే హార్డ్ క్యాటయాన్గా ఉంటుంది, హెచ్ మైనస్ అనేది ఏంట్రా అంటే వెరీ సాఫ్ట్ యానయాన్ అంట. మరి హెచ్ఎస్ఏబి ప్రకారం ఒకటి హార్డ్ ఒకటి సాఫ్ట్ ఉన్నట్లయితే వాటి మధ్య ఇంటరాక్షన్ అనేది జరగదు. ఎప్పటికీ కానీ జరిగితే హెచ్ అన్న జరగాలి, ఎస్ అన్న జరగాలి. హార్డ్ సాఫ్ట్ కాంబినేషన్ ఈజ్ అ వెరీ స్టేబుల్, వెరాజ్ హెచ్ఎస్ ఆర్ ఎస్హెచ్ కాంబినేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
కాబట్టి ఇక్కడ మనకేంటంటే సాఫ్ట్ హార్డ్ మధ్య ఇంటరాక్షన్ అనేది జరగదు. కాబట్టి హెచ్ మైనస్ అనేది సాఫ్ట్ యానయాన్ అవుతుంది. సి ప్లస్ అనేది ఏంటంటే హార్డ్ క్యాటయాన్ అవుతుంది. సో హార్డ్ క్యాటయాన్ సాఫ్ట్ యానయాన్ మధ్య ఎట్టి పరిస్థితిలో ఇంటరాక్షన్ అనేది జరగదు. కాబట్టి హెచ్ మైనస్ అనేది కార్బనిల్ సమ్మేళనాల్లో న్యూక్లియోఫైల్గా పనిచేయడానికి వీలు లేదు. సో మనం ఇక్కడ తీసుకున్నటువంటి కామన్ రియేజెంట్లో ఉన్నటువంటి ఎన్ఏహెచ్ కానీ కేహెచ్ కానీ ఇటువంటివి మనకు న్యూక్లియోఫైల్ బేస్గా పనిచేయవు. అందుకే వీటిని నాన్ న్యూక్లియోఫిలిక్ బేస్గా పేర్కొంటాము. కార్బన్ ఈ కార్బనిల్ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్ క్యాటయాన్గా ఉంటుంది. కాబట్టి కార్బన్ సెంటర్ డస్ నాట్ అటాక్ దిస్ న్యూక్లియోఫైల్. ఎందుకంటే స్ట్రాంగ్ బేసు సాఫ్ట్ యానయాన్ కాబట్టి హార్డ్ సాఫ్ట్ ఇంటరాక్షన్ అనేది జరగదు. కాబట్టి ఇది నాన్ న్యూక్లియోఫిలిక్ బేస్గా మనం వీటిని పేర్కొంటాం. మరి అలానే హెచ్ ప్లస్ ఎక్స్ మైనస్ అంటే హెచ్ఎక్స్ వీటిని చూసినట్లయితే వీటిని మనం హార్డ్ కార్బన్ స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. హార్డ్ క్యాటయాన్ హెచ్ ప్లస్ అనేది ఏంటంటే హార్డ్ క్యాటయాన్, హెచ్ మైనస్ ఏంటంటే సాఫ్ట్ యానయాన్. కాబట్టి ఇక్కడ హార్డ్ క్యాటయాన్ కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడ్గా పనిచేస్తుంది. ఇది కార్బన్ దగ్గర అటాక్ అవుతుంది. కానీ అది ఎలక్ట్రోఫైల్. హెచ్ ప్లస్ అనేది ఎలక్ట్రోఫైల్ కాబట్టి ఎలక్ట్రోఫైల్ అనేది ఈజీగా అటాక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే క్యాటయాన్ కాబట్టి క్యాటయాన్ ఇంటరాక్షన్ ఉంటుందా? ఉండదు. రిపెల్ కాబట్టి అక్కడ ఏంటంటే సి ప్లస్ ఎప్పటికే కానీ హెచ్ ప్లస్ని తీసుకోదు, మైనస్ను తీసుకుంటుంది, న్యూక్లియోఫైల్ను తీసుకుంటుంది. మరి న్యూక్లియోఫైల్ను తీసుకుంటుంది అంటే ఇక్కడ హెచ్ మైనస్ న్యూక్లియోఫైల్ అవుతుంది కానీ హెచ్ మైనస్ కాదు. మనకు కావాల్సింది హెచ్ మైనస్. కాబట్టి ఈ హెచ్ మైనస్ అనేది ఏంటంటే OH గ్రూప్ కనుక తీసుకున్నట్లయితే అందులో ఆక్సిజన్ అనేది O మైనస్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్. ఇక్కడ సోర్స్ ఆఫ్ హెచ్ ప్లస్గా ఉంటుంది. సో కార్బన్లో ఉన్నటువంటి C-H అనేది ఏంటంటే కోవలెంట్ బాండ్గా ఉన్నట్లయితే ఇది ఏంటంటే అయానిక్ కాంపౌండ్. సో ఈ అయానిక్ కాంపౌండ్కి కోవలెంట్ బాండ్కి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్. మరి ఇక్కడ మనం హెచ్ మైనస్ను ప్రవేశపెట్టలేము కాబట్టి మరి హెచ్ను ఏ విధంగా మనము ప్రవేశపెట్టాలి కార్బనిల్ సమ్మేళనాలకి? వీటికి సోడియం అనేటువంటిది మెటల్ కాబట్టి మెటల్ హైడ్రైడే. కానీ ఈ మెటల్ హైడ్రైడ్ ఉన్నటువంటిది అయానిక్ హైడ్రైడ్ కాకుండా వేరే హైడ్రైడ్గా ఉన్నటువంటి హైడ్రైడ్ను మనం తీసుకోవాలి. వాటినే మనం ఏమంటామంటే స్పెసిఫిక్ రియేజెంట్స్ అంటాం. కాబట్టి M ప్లస్ హెచ్ మైనస్ పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్, పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ M ప్లస్ హెచ్ మైనస్ కాబట్టి సోర్స్ ఆఫ్ హెచ్ మైనస్గా వీటిని మనం స్పెసిఫిక్ రియేజెంట్స్ని మనం పేర్కొనవచ్చు. కాబట్టి ఇప్పుడు NaH, KH కామన్ రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం కార్బన్ సమ్మేళనాలతో మనం చర్య జరపలేము. మరి ఇప్పుడు చర్య జరపాలి అంటే మనం కొన్ని స్పెసిఫిక్ రియేజెంట్ను ఉపయోగించాలి. ఏవి ఆ స్పెసిఫిక్ రియేజెంట్స్? చూడండి, MH హెచ్ మైనస్ ఇక్కడ అటాక్ కాలేదు అన్నాం కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నాం. ఇక్కడ సిగ్మా బాండ్ కాబట్టి లూమో, ఇక్కడ హోమో. ఈ లూమోకి హోమోకి మధ్య ఏంట్రా అంటే ఎనర్జీ గ్యాప్ కనుక తక్కువ ఉన్నట్లయితే ఈజీగా జరుగుతుంది. మరి స్పెసిఫిక్ రియేజెంట్లు ఏంట్రా అంటే హైడ్రోజన్ కాదు అక్కడ అటాక్ అయ్యేది. ఎమ్కు హెచ్కు మెటల్కి హైడ్రోజన్కి మధ్య ఉన్నటువంటి సిగ్మా బాండ్లో ఉన్నటువంటి సిగ్మా బాండ్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ సిగ్మా బాండ్ ఇంటరాక్షన్ అనేది ఏంటంటే సిగ్మా బాండ్ అనేది హోమోగా ఉంటుంది, ఈ పై స్టార్ అనేది లూమోగా ఉంటుంది. కాబట్టి సిగ్మా బాండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బాండ్. కాబట్టి అక్కడి నుంచి ఏంటంటే పాసిబిలిటీ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే
ఇక్కడ మెటల్ ఇంటరాక్షన్ జరగడం వలన ఈ మెటల్ అనేది ఏంట్రా అంటే ఇక్కడ చేరుతుంది, ఇక్కడ హైడ్రోజన్ చేరడం వలన మనకేంట్రా అంటే సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ హెచ్ అనేది ఏర్పడుతుంది. సో హెచ్ మైనస్లో ఏంట్రా అంటే సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందే చెప్పాం మనం 1 ప్రోటాన్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టమని చెప్పాం. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, స్పెసిఫిక్ రియేజెంట్ అయినటువంటి ఈ మెటల్లో ఏమవుతుందంటే కార్బన్, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ సైజ్ ఈజ్ ఇంటర్మీడియట్, సైజ్ ఈజ్ ఇంటర్మీడియట్ సైజులో ఉంటుంది కాబట్టి ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ అన్నప్పుడు ఏంటంటే ఈజీగా కంట్రోల్ అవుతుంది కాబట్టి కార్బన్కి ఈ హైడ్రోజన్కి ఓవర్లాప్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు స్పెసిఫిక్ రియేజెంట్లు అంటే సోడియం పొటాషియం కాకుండా వేరే మెటల్స్ కనుక ఏవైనా కనుక ఉన్నట్లయితే ఆ మెటల్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్లో ఈ హైడ్రోజన్ ఇంటరాక్ట్ కాకుండా ముందు ఈ సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఈ హోమో అనేది ఏంటంటే పై స్టార్లో ఉన్నటువంటి లూమోతో ఇంటరాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటి హెచ్ మైనస్ పోవడం లేదు, ఇక్కడ సిగ్మా బాండ్తో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి సిగ్మా బాండ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఏంటంటే అంటే నార్మల్ సైజులో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా మనం మైనస్ అనలే, పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ అంటున్నాం. పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ అన్నప్పుడు ఏంటంటే పార్షల్గా సైజు కొంచెం పెరుగుతుంది కానీ మరీ పెద్దగా సైజు ఉండదు, మరీ చిన్న సైజు ఉండదు, ఇంటర్మీడియట్గా ఉంటుంది కాబట్టి అందులో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రానే ఉంటుంది కాబట్టి ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. మరి ఈ స్పెసిఫిక్ రియేజెంట్లో ఉన్నటువంటి మెటల్ ఏది, సోడియం పొటాషియం కాకుండా ఏ మెటల్ ఉంటుంది, ఏవి స్పెసిఫిక్ రియేజెంట్గా మనకి ఇక్కడ పనిచేస్తాయి? మరి ఈ మెటల్ హైడ్రైడ్లలో ఈ స్పెసిఫిక్ రియేజెంట్లో ఉన్నటువంటి ఈ మెటల్ ఏది, విచ్ మెటల్ సూటబుల్ అండ్ వై? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 మెటల్స్ ఉపయోగపడతాయి, ఒకటి అల్యూమినియం, రెండవది బోరాన్. సో అల్యూమినియం హైడ్రైడ్, బోరాన్ హైడ్రైడ్. మరి అల్యూమినియం హైడ్రైడ్ సూటబుల్లా, బోరాన్ హైడ్రైడ్ సూటబుల్లా, ఏది సూటబుల్ అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. సో అల్యూమినియం హైడ్రైడ్ కానీ బోరాన్ హైడ్రైడ్ కానీ ఇక్కడ మనకేంటంటే స్పెసిఫిక్ రియేజెంట్గా పనిచేస్తాయి. సోడియం పొటాషియం లిథియం ఉన్నటువంటి హైడ్రైడ్లు మనకి ఇక్కడ పనికి రావు. సో పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్షల్లీ మెటాలిక్ నేచర్ ఉన్నటువంటి అల్యూమినియం బోరాన్లు మాత్రమే ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ రియేజెంట్గా పనిచేస్తాయి. మరి ఈ రెండిట్లలో ఏది పని చేస్తుందో మనం ఇప్పుడు డీటెయిల్గా చూడాలి. సో బోరానికి తీసుకున్నట్లయితే ఇక్కడ 3 బాండ్స్ కాబట్టి మనకు 6 ఎలక్ట్రాన్, 3 to the 6 ఎలక్ట్రాన్, స్ట్రాంగ్ ఎలక్ట్రోఫిలిక్, ఎందుకంటే బోరాన్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోఫిలిసిటీ, ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోఫిలిసిటీ ఉంటుందో న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది. స్ట్రాంగ్ న్యూక్లియోఫిలిక్ అటాక్ అయిన తర్వాత బి మీద ఏంటంటే మైనస్ అనేది ఏర్పడుతుంది. మరి బి మీద మైనస్ గినుకుంటే దీన్ని ఫార్మల్ ఛార్జ్ అంటాం. మరి ఫార్మల్ ఛార్జ్ అన్నప్పుడు వెంటనే ఏంటంటే ఈ బోరాన్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ ఛార్జ్ వల్ల ఏంటంటే హైడ్రోజన్ అనేది వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది, ఎలిమినేషన్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ స్పెసిఫిక్ రియేజెంట్లో స్పెషాలిటీ ఏంట్రా అంటే ఈ మెటల్ హైడ్రైడ్, స్పెసిఫిక్ రియేజెంట్లో ఉన్నటువంటి ఈ మెటల్కు ఉన్నటువంటి హైడ్రైడ్, ఇందులో ఉన్నటువంటి సిగ్మా ఎలక్ట్రాన్లు ఏంట్రా అంటే ఈ సిగ్మా బాండ్ అనేటువంటిది హోమోగా పనిచేసి పై స్టార్లో ఉన్నటువంటి ఈ లూమో మధ్యలో ఇంటరాక్షన్ జరగడం వలన మనకి ఇక్కడ ఏంట్రా అంటే ఈ హైడ్రోజన్ అనేది ఏంట్రా అంటే ఈ అటాక్ జరుగుతుంది. సైమల్టేనియస్గా వెంటనే ఏంట్రా అంటే ఈ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఈ నెగటివ్ ఛార్జ్ ఏంటంటే మెటల్తో అట్రాక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ రియేజెంట్లో
మెటల్ మీద పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, హైడ్రోజన్ మీద పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంది. కాబట్టి ఈ స్పెసిఫిక్ రియేజెంట్ అనేది రెండు విధాలుగా పనిచేస్తుంది. న్యూక్లియోఫైల్గా ఒక విధంగా పనిచేస్తుంది, ఎలక్ట్రోఫైల్గా ఒక విధంగా పనిచేస్తుంది. సో న్యూక్లియోఫైల్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోఫైల్ రెండు ఫైల్లుగా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ అటాకింగ్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. న్యూక్లియోఫిలిక్ అటాకింగ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోఫిలిక్ అటాకింగ్. అయితే మనం ఇప్పుడు డిస్కషన్ చేసేటువంటి స్పెసిఫిక్ రియేజెంట్లో అల్యూమినియం హైడ్రైడ్ అనేది పనిచేస్తుందా, బోరాన్ హైడ్రైడ్ అనేది పనిచేస్తుందా అంటే మనం ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ అనేది మనం చూడాలి. సో బోరాన్ ఏమో నాన్ మెటల్ అవుతుంది, అల్యూమినియం ఏమో మెటల్ అవుతుంది, మెటల్ హైడ్రైడ్. కాబట్టి మెటల్ హైడ్రైడ్ అన్నప్పుడు ఏంటంటే దీని యొక్క పొలారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ అయానిక్ క్యారెక్టర్. సో అయానిక్ క్యారెక్టర్ చాలా ఎక్కువ. అదే బోరాన్ హైడ్రైడ్ కనుక ఉన్నట్లయితే నాన్ మెటల్ హైడ్రైడ్ కాబట్టి దీని యొక్క పొలారిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అయానిక్ క్యారెక్టర్ లో. ఎప్పుడైతే అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందో హై పొలారిటీ ఉంటుంది. హై పొలారిటీ ఎప్పుడైతే ఉంటుందో మోర్ రియాక్టివ్ ఎక్కువగా ఉంటుంది. మరి మోర్ రియాక్టివ్ అన్నప్పుడు ఏంటంటే ఇది స్ట్రాంగ్ బేస్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లెస్ పొలారిటీ ఎప్పుడైతే ఉంటుందో లెస్ రియాక్టివ్, అంటే బేసిటీ ఈజ్ లెస్. సో దీనికి బేసిటీ తక్కువ ఉంటుంది, దీనికి బేసిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బేసిటీ ఎక్కువ ఉంటుందో ఇటువంటి స్పెసిఫిక్ రియేజెంట్లో మనం ప్రొటానిక్ సాల్వెంట్ను వేయలేము. ఎందుకు? అక్కడ ప్రొటానిక్ సాల్వెంట్లో ప్రోటాన్ బయటికి వస్తుంది. ప్రోటాన్ అంటే ఏంది? H+. మరి ఇక్కడ హైడ్రోజన్ ఎలా ఉంది? మైనస్గా ఉంది. మరి ప్రోటానిక్ సాల్వెంట్లో వచ్చేటువంటి ప్రోటాన్కి H+కి ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ రియేజెంట్లో ఉన్నటువంటి H- అట్రాక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది న్యూక్లియోఫిల్గా పని చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నట్లయితే బేసిటీ చాలా లెస్ కాబట్టి హైడ్రోజన్ మీద నెగటివ్ ఛార్జ్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రొటానిక్ సాల్వెంట్ను మనం యూజ్ చేయవచ్చు. ప్రొటానిక్ సాల్వెంట్ అంటే ప్రోటాన్ వస్తుంది కాబట్టి అది దీంతో ఇంటరాక్షన్లో ఉండదు. కాబట్టి అక్కడ హైడ్రోజన్ యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం బోరాన్ హైడ్రైడ్ను ప్రొటానిక్ సాల్వెంట్తో చర్య జరపవచ్చు. అదే అల్యూమినియం హైడ్రైడ్ను ప్రొటానిక్ సాల్వెంట్తో మనం చర్య జరపలేము. చూడండి, ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో అల్యూమినియం హైడ్రైడ్ అంటే స్పెసిఫిక్ రియేజెంట్ని ఎప్పుడైతే తీసుకుంటున్నామో మనం తీసుకునేటువంటి ప్రొటానిక్ సాల్వెంట్ ఏదైతే తీసుకుంటున్నామో అది H+ వస్తుంది, H-తో ఇంటరాక్షన్ జరుగుతుంది. సో అప్పుడు అల్యూమినియం హైడ్రైడ్లో ఉన్నటువంటి హైడ్రైడ్ అటాక్ చేయడానికి పాసిబిలిటీ తగ్గిపోతుంది. అదే బోరాన్ హైడ్రైడ్లో ఇటువంటిది ఉండదు కాబట్టి సులభంగా అటాక్ జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పొలారిటీని బట్టి ఇప్పుడు రియేజెంట్స్ అనేటివి ఈ స్పెసిఫిక్ రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పెసిఫిక్ రియేజెంట్స్ను మనం రకరకాలుగా విభజించవచ్చు. సో నౌ లెట్ us see the classification of reagents. చూడండి, రియేజెంట్స్ని మనం రెండు రకాలుగా విభజిస్తాము. ఒకటి కామన్ ఆర్గానిక్ రియేజెంట్ యూజ్డ్ ఇన్ సింథసిస్, ఏటి లైక్ NaOH ఎక్సెట్రా. నెక్స్ట్ రెండవది అన్కామన్ లేదా స్పెసిఫిక్ రియేజెంట్ యూజ్డ్ ఇన్ సింథసిస్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్. సో ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్లో మనం కొన్ని స్పెసిఫిక్ రియేజెంట్స్ను యూజ్ చేయవచ్చు. సో రియేజెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, కామన్ రియేజెంట్స్ అండ్ స్పెసిఫిక్ రియేజెంట్స్. సో ఈ కామన్ రియేజెంట్స్లో
మళ్ళీ ఏంట్రా అంటే నాన్ న్యూక్లియోఫిలిక్ బేసెస్ అంటే బేసెస్, న్యూక్లియోఫిలిక్ బేసెస్, అసిడిక్, ఎలక్ట్రోఫైలిక్. సో పొటాషియం బిటాక్సైడ్, NaH, KH, LDA, న్యూక్లియోఫిలిక్ బేసిస్లో NaOH, KOH, అసిడిక్లో HCl, H3PO4, H2SO4, నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్లో BF3, AlCl3, SO3 ఎక్సెట్రా. ఇవి కామన్ రియేజెంట్స్. ఇక స్పెసిఫిక్ రియేజెంట్స్ వచ్చినట్లయితే స్పెసిఫిక్ రియేజెంట్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్, నెక్స్ట్ catalytic reagents, enzymatic reagents, hallucinating reagents, non-metal based reagents, and reagents used as protecting agents, miscellaneous reagents, and asymmetric synthetic reagents. ఇవి స్పెసిఫిక్ రియేజెంట్స్ అంటారు. స్పెసిఫిక్ రియేజెంట్స్ అంటారు. ఇందులో రిడక్షన్ రియాక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్, రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఇవి ప్లస్ ఇవి ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్. ఇవి ఈ మూడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కూడా మనకేంట్రా అంటే ఇంతకుముందు కదా మనం చెప్పినట్లే హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ అప్రోచ్ ద్వారా కానీ, నెక్స్ట్ హోమోలుమో కాన్సెప్ట్ ద్వారా కానీ, నెక్స్ట్ బీబీటీ థియరీ ద్వారా కానీ, ఎంఓటీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ద్వారా కానీ వీటి యొక్క రియేజెంట్స్ని మనం చెప్పవచ్చు. చూడండి, ఆక్సిడేషన్ కానీ రిడక్షన్ కానీ ఎంఓటీ బీబీటీ ద్వారా చెప్పవచ్చు. దీన్ని హెచ్ఎస్ఏబి ఎంఓటీ ద్వారా చెప్పవచ్చు. సో ఈ బాండ్ ఫార్మేషన్ రియాక్షన్ని, ఈ బాండ్ ఫార్మేషన్ ట్రీట్మెంట్ని మనం ఈ విధాలుగా మనం చెప్పవచ్చు. బీబీటీ అప్రోచ్, ఎంఓటీ అప్రోచ్, హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ అప్రోచ్, స్టీరిక్ అప్రోచ్, కియేషన్ అప్రోచ్. ఈ మూడిట్లలో ఎంఓటీ అప్రోచ్, స్టీరిక్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఎంఓటీ అప్రోచ్, కియేషన్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం ఈ స్పెసిఫిక్ రియేజెంట్స్ యొక్క మెకానిజంను మనం చెప్పవచ్చు. సో ఇది ఆర్గానిక్ రియాక్షన్లో ఉన్నటువంటి మనం తీసుకునేటువంటి సబ్స్ట్రేటు రియేజెంట్ను వేసినప్పుడు ఎటువంటి రియేజెంట్ వేయాలి, ఎటువంటి రియేజెంట్ వేయకూడదు, వాటి మధ్య ఉన్నటువంటి మెకానిజం ఏంటి అనేటువంటి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాను. ఇందులో నుంచి మనం కొన్ని స్పెసిఫిక్ రియేజెంట్ అయినటువంటి లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సోడియం బోరోహైడ్రైడ్. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ని తీసుకుంటాం కానీ సోడియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకోం. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్గా మనం ఉపయోగిస్తున్నాం, కానీ అదే సోడియం అల్యూమినియం హైడ్రైడ్ని ఎందుకు ఉపయోగించాలి? అలానే బోరాన్ హైడ్రైడ్ కనుక తీసుకున్నట్లయితే సోడియం బోరోహైడ్రైడ్ NaBH4ను మనం తీసుకుంటాం కానీ LiBH4ను మనం తీసుకోము. ఎందుకు LiBH4ను మనం తీసుకోము? ఎందుకు సోడియం బోరోహైడ్రేట్ని తీసుకుంటాము? అదేవిధంగా లిథియం అల్యూమినియం హైడ్రేట్ తీసుకుంటాం కానీ సోడియం అల్యూమినియం హైడ్రేట్ని ఎందుకు మనం తీసుకోము? సో లిథియం అల్యూమినియం హైడ్రేట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, సోడియం బోరోహైడ్రేట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? సో సోడియం బోరోహైడ్రేట్, లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఇవన్నీ కూడా ఏంటంటే స్పెసిఫిక్ రియేజెంట్స్. కాబట్టి ఈ రియేజెంట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, వాట్ ఈస్ ద ఫండమెంటల్ బేసిక్ అప్రోచ్ ఇన్వాల్వింగ్ ఇన్ ది స్పెసిఫిక్ రియేజెంట్స్ అనేటువంటివి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. చూడండి, కాన్సెప్ట్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఏ రీజెంట్ వేస్తే ఏ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది టక్కున మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు మీరు వేచి ఉండండి. సో ఎప్పుడు చెప్పేటువంటి మాటనే మన మిత్రులకి చాలామందికి తెలియజేయండి.
రసాయన శాస్త్రం యొక్క పరిజ్ఞానాన్ని 10 మందికి పంచడానికి దోహదకారులుగా ఉండండి. మీ వంతు సహకారం మీరు చేయండి. అందుకే సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఈ విషయాన్ని చేరవేస్తారని భావిస్తూ, వారిని సర్ప్రైజ్ చేపిస్తారని భావిస్తూ నేను మీ ముందు ఉంటున్నాను. మీతో ఎప్పుడు నేను చర్చిస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. అంతవరకు గుడ్ బై.